నమస్తే. ఏదైతే తెల్లవారుజామున చార్మినార్లోని 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి గుల్జర్ హౌస్ అనే అపార్ట్మెంట్ లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అప్పుడు పాత బస్తీలో ఇష్యూ మరొక ముందే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీ కంటైనర్లు పేలి ఒక పెద్ద ఎత్తున మంటలు సంభవించి ఆ మంటల్లో చాలా మంది పొగలో చిక్కుకొని దాదాపు 18 మందికి పైగా చనిపోయారని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే తెల్లవారుజామున ఈ రోజు ఆదివారం అలాగే రోజు పొద్దున తెల్లవారుజామున ఎక్కడైతే అటు మోడీ సంబంధించినటువంటి పెరల్స్ మరియు కృష్ణ పెరల్స్ అనే 2 షాపుల్లో మంటలు వ్యాపించడంతో ఏసీ యొక్క కంటైనర్లు పేరి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చి ఆ పొగల్లో చిక్కుకొని దాదాపు ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ గుల్జర్ హౌస్ లోని అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 4 కుటుంబాలు దాదాపు 4 కుటుంబాల్లో 18 మందికి పైగా చనిపోయారు. 18 మందికి పైగా అందులో ఉన్నటువంటి ఆ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో అటు హిమాయత్ నగర్ సంబంధించినటువంటి అపోలోలో కొందరిని, అలాగే ఏదైతే మలక్పేటలో ఉన్నటువంటి యశోదాలో కొందరిని, ఇలా దీనికి సంబంధించి అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో మరికొందరిని చేర్పించే ప్రయత్నం చేశారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే హిమాయత్ నగర్ లోని అపోలోలో ఒక ఇద్దరిని, అలాగే దీనికి సంబంధించి మలక్పేటలో ఉన్నటువంటి యశోదాలో ఒక 5గురు మరణించినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి నిజంగా ప్రభుత్వ తప్పిదమేనా అని చెప్పేసి కూడా ఇతర పార్టీలు అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ప్రశ్నిస్తూ ఉంటే, దీనికి సంబంధించి ఎవరైతే పొన్నం ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందా లేదా, ఎందువల్ల అట్లాంటి సంఘటన జరిగిందని చెప్పేసి కూడా పంపించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నిజంగా ఏసీ కంటైనర్ లో బాగా వేడి వల్ల ఏసీ కంటైనర్లు పేలిపోయి దాదాపు ఇంతకుముందు కూడా పాత బస్సులో అదే ఇష్యూ జరిగింది, ఇప్పుడు కూడా అదే ఇష్యూ జరిగింది, ముందుగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏసీ కంటైనర్లతో జాగ్రత్త ఉండాలని చెప్పేసి అటు పొన్నం ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ మంత్రి కావచ్చు, అలాగే ఐడర్ రంగనాథ్ కావచ్చు, అలాగే సిపిలు సిఐలు ఎస్ఐలు దీనికి సంబంధించి అటు ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అక్కడ దానికి సంబంధించిన పర్యవేక్షించారు. దీనికి సంబంధించి నిజంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని చెప్పి ఆరా తీస్తా ఉన్నారు. నిజంగా ఏసీ కంటైనర్ వల్ల ఇష్యూ జరిగింది, ఏమన్నా అనుకోకుండా ఏదైనా ఎవరైనా అంటించే ప్రయత్నం చేశారా అని చెప్పేసి, ఎందుకంటే పాత బస్ స్టాండ్ దాదాపు కొంచెం భయపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఆ పొగల్లో చాలా మంది చిక్కుకున్నారు. చాలా మంది కూడా ఈ 3 హాస్పిటల్ ఉస్మానియా కావచ్చు, అపోలో కావచ్చు, యశోదలో కావచ్చు ఉన్నారు. ఇది ఇంకా ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉందో చెప్పలేమని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఉస్మానియా ఆసుపత్రికి అయితే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మేయర్ కావచ్చు ఇతరులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అసలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది ఏసీ కంటైనర్ విషయంలో కావచ్చు, అంబులెన్స్ లో కూడా టైంకు అంబులెన్స్ రాలేవు, అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో కూడా భద్రతా సిబ్బంది కూడా మాకు సరిగా హెల్ప్ చేసినట్టు అనిపించలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే అంబులెన్స్ పంపించారో అంబులెన్స్ లో సరిగా ఆక్సిజన్ మార్క్స్ లేదు, సరే తగు సౌకర్యాలు అంబులెన్స్ లో లేవు, మందుల విషయంలో కావచ్చు దానికి సంబంధించి ఎక్విప్మెంట్ ఏది సరిగా లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చార్మినార్ ఏదైతే ఆ బాధితులు ఉన్నారో బాధితుల యొక్క కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అటు విజయలక్ష్మి ఎవరైతే మేయర్ విజయలక్ష్మిని కావచ్చు, అలాగే బట్టి విక్రమార్కని కావచ్చు, మిగతా కాంగ్రెస్ లీడర్లందరినీ కూడా ఎమ్మెల్యేస్ ఎంపీ కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరిని స్థానికులు ఆవేదనతో తమ యొక్క కోపాన్ని చూపెడుతున్న పరిస్థితి. నిజంగా దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది, ఆ పొగల్లో ఇంకెంతమంది చిక్కున్నారు, ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది, గంటకు ఏదైతే మృత్యువాదన అయితే ఎక్కువ పెరుగుతూ ఉంది, మృత్యు శాతం పెరుగుతూ ఉంది. ఇప్పటికే 18 పైగా చనిపోయినట్టు సమాచారం కూడా వస్తూ ఉంది. దీనికి సంబంధించి కొందరు ఉస్మానియా హాస్పిటల్లో కొందరు మంత్రులు కావచ్చు ఇతరులు వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు, కొందరు యశోద వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు, కొందరు మలక్పేటలోని యశోద కూడా వెళ్ళి పర్యవేక్షిస్తున్న పరిస్థితికి సంబంధించి అయితే ఆ పొగలో ఇంకెంతమంది చిక్కుకుపోయారు, 4 ఫ్యామిలీలో ఎంతమంది మిస్ అయ్యారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అటు ఫైర్ ఇంజిన్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని బృందాలు కూడా ఒక 3 బృందాలుగా విడిపోయి కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. మరి చూడాలి ప్రభుత్వం కావచ్చు దానికి సంబంధించి ఎట్లాంటి ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఎట్లాంటి విడుదలయ్యే ఛాన్స్ ఉంది, అసలు ఎందుకు ఆ ఏసీ కంటైనర్స్ ఎందుకు పేలాల్సి వచ్చింది, నిజంగా ఏదైతే మోడీ పెరల్స్ కావచ్చు కృష్ణ పేర్లకు సంబంధించినటువంటి షాప్ల వల్ల తప్పిదం వల్లనే జరిగిందా, మరి దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే అపార్ట్మెంట్స్ లో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ముంగటున్న అపార్ట్మెంట్ లో ముందున్న షాపులు పెట్టుకున్న షాపుల్లో కూలీలా వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపుల వల్ల నిర్లక్ష్యమా లేకపోతే ఏంది ఆ ఏసీ కంటైనర్ వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ లో తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇప్పటికైతే ఒక దీనికి సంబంధించి పెద్ద ఘోరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇదివరకు కూడా ఆ చార్మినార్ సమీపంలోని దాదాపు ఆ పాత బస్సులో కూడా ఇదివరకు కూడా చాలా ఇష్యూస్ కూడా జరిగినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం కావచ్చు దీనికి సంబంధించినటువంటి షాపులో ఓనర్స్ కావచ్చు ఎందుకు ఉంటా ఉన్నారని చెప్పేసి కూడా ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. అటు సనత్ నగర్ ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ దానికి సంబంధించినటువంటి ఇష్యూను ఆరా తీశారు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి, వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియో ప్రకటించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే తను వేసిన కౌంటర్ కూడా సంబంధించిన రవాణా శాఖ మంత్రి కూడా తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియో ప్రకటిస్తాం, వీళ్ళందరినీ
ఏదైతే చనిపోయిన వ్యక్తులు కార్పొరేట్ హాస్పిటల్లోకి తీసుకెళ్లి కూడా వాళ్ళను నయం చేసే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళందరికీ బీమా లాంటి ప్రకటిస్తాం, వాళ్ళ ఇంటికి ఎంతో ఆదుకునే ప్రయత్నం చేస్తాం, మా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ వస్తాను. దీనికి సంబంధించి మోడీ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియో 2 లక్షల ఎక్స్గ్రేషియో కూడా ఇచ్చింది ప్రతి ఒక్క చనిపోయిన వారికి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి నిజంగా దీనికి గల కారణం ఏంటి. ప్రభుత్వం అటు ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు అంబులెన్స్ వ్యవస్థ సరిగా లేదు, భద్రతా సిబ్బంది సరిగా లేదు, అంబులెన్స్ లో ఎక్విప్మెంట్స్ కూడా సరిగా లేవు, అటు ఆక్సిజన్ సిబ్బంది కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్ సరిగా లేదని చెప్పేసి కూడా ఉస్మానియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా మేయర్ని కూడా ప్రశ్నించారు, నిజంగా మీ అంబులెన్స్ వ్యవస్థ సరిగా లేదు, మేము ఇందుకోసమైనా మీ రేవంత్ రెడ్డి గెలిపించుకుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి నిజంగా ఎక్స్గ్రేషియో ప్రకటించే అవకాశం ఉందా, నిజంగా పొగ మంచులో ఆ పొగల్లో ఎంతమంది చిక్కుకొని ఇంకా ఎంతమంది తేలే ప్రమాదం ఉంది, సాయంత్రం వరకు ఇంకెంతమంది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా తెలియాల్సి ఉంది.